ఎప్పుడు హ్యాపీ అంటే ఆర్టిస్ట్గా రైటర్గా ఉన్నప్పుడు కూడా ఇంకా ఆయన స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఆయనకి బ్రేక్, మా నాన్నకి పెళ్ళి, రుక్మిణి సినిమా చేశారు. అంటే ఫైనాన్షియల్గా అంత లేదు సపోర్ట్, అంటే జస్ట్ ఓకే గోయింగ్ ఆన్. బట్ రుక్మిణి తర్వాత మా నాన్నకి పెళ్ళి ఎప్పుడైతే చేశారో అది ఇంకా టోటల్ బ్రేకింగ్ అన్నమాట. అప్పటి నుంచి ఇంక ఫుల్ బిజీ. నేను సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం మేము అప్పుడు హైదరాబాద్లో. సింగిల్ రూమ్, ఒకటే రూమ్, నాన్న నేను. అప్పుడు నేను మ్యారీడ్, నాకు పాప, చిన్న పాప. ఆ పాప పుట్టింది కరెక్ట్గా ఆ రోజు నుంచి ఆయనకి టర్నింగ్, ఆయన చెప్పారు కూడా మీ స్టార్లో. సో అప్పటి నుంచి నాన్నకి ఇంకా మేనేజరు, వెంటనే ఇల్లు మారడము. నేను డేట్స్ చూశాను, అంటే మేనేజర్ ఉన్నా సరే ఐ యూజ్ టు రైట్ ఎవ్రీథింగ్. నో పర్ ఇయర్ హీ వర్క్ ఫర్ 56 మూవీస్. అన్ని సినిమాలు అంటే 3 షిఫ్ట్స్ వర్క్ చేశారు. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. అది అంటారు చూడు, లక్ వచ్చిందంటే ఇంకెవరు ఆపలేరని. అది ఒకసారి డోర్ నాక్ చేస్తుందంటే మనము ప్రిపేర్డ్గా ఉండాలి వర్క్ చేయడానికి. ఈయన 100% ప్రిపేర్గా ఉన్నారు. అంతా 3 షిఫ్ట్లు వర్క్ చేయడం. అప్పటికి మనకు అసలు ఏమీ తెలియదు, దేనికి ఎంత మనీ అడగాలని కూడా తెలియదు. ఎవ్రీథింగ్ టుక్ ఆఫ్ ఆటోమేటికల్లీ, అంతే. అంత తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అన్ని సినిమాలు ఫస్ట్ ఇయరే మా నాన్నకి పెళ్ళి రావడమే, నీకు అదే సంవత్సరం 56 సినిమాలు చేశారు. నా దగ్గర డేటా ఉండేది మొత్తం, ఏ ఆర్ట్స్కి చేశారు, ఏంటి, ఎన్ని రోజులు, ఎవ్రీథింగ్ ఐ యూజ్ టు నోట్. షూటింగ్లో మిమ్మల్ని తీసుకెళ్ళేవారా? లేదు, ఎప్పుడు వెళ్ళలే. ఎవరైనా చుట్టాలు వస్తారు కదా ఊరి నుంచి, అప్పుడు తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. మేము వెళ్ళి షూటింగ్కి అలా ఎప్పుడు వెళ్ళా. ఒక రియాక్షన్ చెప్పండి. అంటే చిన్నప్పుడు డాడీ ఈ చెన్నైలో స్ట్రగుల్ అయ్యేటప్పుడు చాలా మంది చుట్టాలు చాలా రకాలుగా మాట్లాడతారని నాకు తెలుసు. మన ముందు వెళ్ళారా వస్తుందిలే అన్న వాళ్ళే బయట ఈడు బందాలు తిరుగుతున్నాడు ఏమొస్తుంది. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది, క్వశ్చన్ ఫినిష్. తర్వాత సినిమాలు చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, కసి ఉంటుంది వాళ్ళ మీద. అప్పుడు ఆ మాటలు విన్న వాళ్ళు అప్పుడు చూడండి అని. సో నీకు మా చిన్నప్పుడు ఇలాగే, అంటే మేము ఇద్దరు టీచరు లెక్చరరు అంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సొంత ఇల్లు, మినిమం ఒక చిన్న కారు, మారుతి 800, చేతక్ అన్నీ ఉండాలి. కానీ మాకు ఆ టైంలో ఏంటంటే డాడీ అన్ని మనీ అంతా అటు చెన్నైకి మాకు ఇట్లా సరిపోయేది. ఎరియర్స్ వచ్చినా ఏమొచ్చినా మా నాన్నగారు ఎవరన్నా స్థలం కొంటే ఈయన కలర్ టీవీ అయ్యుకునేవారు. సో చుట్టాలు రియాక్షన్ కానీ వేరే వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉండేదంటే, మా డాడీ పేరు పేపర్లో రాగానే మాతో బాగా మాట్లాడేవారు. ఓకే ఏదో సాధించాడు అన్నాడు. లేనప్పుడు మేము స్ట్రగుల్ పడుతుంటాం. మా స్ట్రగుల్స్ మావి. మా అమ్మగారికి ఒక్కోసారి 3 నెలలు శాలరీ ఉండేది కాదు. అట్లాంటప్పుడు చాలా కష్టమయ్యేది. మనకప్పుడు ఎంత ఊర్లలో శాలరీస్ కూడా పెద్ద ఎక్కువ ఉండవు కదా, టీచర్ అంటే చాలా కష్టమయ్యేది. అప్పుడు కూడా గుమ్మనంగా మా లైఫ్ స్టైల్ మాకు ఉండేది. వేరే వాళ్ళు అంత రిచ్గా ఉన్నప్పుడు తక్కువగా చూడటము, మాతో ఆడకపోవడము, చుట్టాలే మమ్మల్ని కొంచెం దగ్గరకు తీయకపోవడము, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఒక్కసారి మా డాడీ పేరు ఒక దాంట్లో వచ్చింది, ఇది రుక్మిణి. రుక్మిణిలో అంత మంచి క్యారెక్టర్ చేయంగానే మా చుట్టాల్లోనే నన్ను అడిగి ఇమ్మీడియట్గా నాతో సంబంధం కుదుర్చుకుని పెళ్లి చేసేసుకున్నారు. మా నాన్నగారు అంటూ ఉన్నారు, వద్దు ఇదేదో సంథింగ్ రాంగ్. అప్పుడు నా ఏజ్ కూడా అంత 17 ఇయర్స్. 17 ఇయర్స్కి పెళ్ళి ఏంటి, అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్. డాడీ వద్దు అనుకుంటూనే చేశారు, ఎందుకంటే ఆయన సొంత చెల్లెల కొడుకు అన్నమాట. అప్పుడు దాకా మన వైపే చూడలేదు ఎవరు. పేరు రాగానే అడుగుతున్నారు, వి నీడ్ టు థింక్ అబౌట్ దట్ అని అనుకున్నా కానీ మా అమ్మగారు ఏంటంటే, ఓకే మనది ఇంటర్ కాస్ట్ కదా, మన అమ్మాయికి ఇలా చేద్దాము, మన ఫ్యామిలీలో కలుపుకున్నట్టు ఉంటుంది, మీ మేనల్లుడే కదా, మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు అన్నట్టు అప్పుడు చేసేసారు. అది ఒక పెద్ద ఎగ్జాంపుల్. రాంగ్ స్టెప్. మనుషులు డబ్బులతోటి రిలేషన్స్ ముడిపడి ఉంటాయంటే అదొక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్. మీదే 2 అమ్మాయిల తర్వాత మీది లైఫ్ విడిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంట్లో పెట్టుకొని ఆయన ఒక కొడుకులా, ముగ్గురు ఎగ్జాక్ట్లీ మా పిల్లలు మా డాడీనే డాడీ అన్నట్టు ఫీల్ అవుతారు.
అప్పుడు ఆయన అసలు మీకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా మామూలే ఎందుకంటే ఎవ్రీ husband డే ఇలా బాగి చేసినందుకు మీరు ఎంత బాధపడుతూ ఉంటారు అవును ఆ టైం కానీ నాకు బాధ లేదు బాగి అప్పుడు